ట్యాపింగ్ కేసు విచారణ చివరంకానికి చేరుకున్నట్లుగా కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన పోలీసు అధికారులను విచారించి వారిని రిమాండ్కి తరలించారు. ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ లో బాధ్యులుగా ఉన్నవారిని విచారించి వారి నుంచి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. గత ప్రభుత్వ పెద్దలుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావును ఇప్పటికే సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో భాగంగా మాజీ ముఖ్యమంత్రిని సిట్ అధికారులు విచారించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు ఇవాళ నోటీసులు ఇచ్చారు. నందీనగర్లోని ఆయన నివాసానికి చేరుకుని అక్కడ ఆయన పిఏకి నోటీసులు అందించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు ఆయన్ని విచారించనున్నారు సిట్ అధికారులు. నందీనగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయన పిఏకి నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని నోటీసులో పేర్కొన్నారు. విచారణకు సిద్ధంగా ఉండాలని కూడా చెప్పారు. 65 ఏళ్లకు పైగా వయసుండడంతో స్టేషన్ హాజరుకు మినహాయింపునిచ్చారు. అయితే కేసీఆర్ జూబిల్ హిల్స్ పోలీస్ స్టేషన్కి రావచ్చు, లేదంటే హైదరాబాద్ పరిధిలో మరొక ప్రదేశాన్ని సూచించవచ్చు అని నోటీసుల్లో పేర్కొన్నారు. మీరు సూచించిన ప్రదేశానికి సిట్ బృందం వస్తుందని తెలిపారు. విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. రేపు ఆయన్ని చేయనున్నారు సిట్ అధికారులు. నందీనగర్లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయన పిఏకి నోటీసులు అందించారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 65 ఏళ్లకు పైగా వయసుండడంతో స్టేషన్ హాజరుకు మినహాయింపునిచ్చారు. అయితే కేసీఆర్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి రావచ్చు, లేదంటే హైదరాబాద్ పరిధిలో మరొక ప్రదేశాన్ని సూచించవచ్చు అని నోటీసుల్లో పేర్కొన్నారు. మీరు సూచించిన ప్రదేశానికి సిట్ బృందం వస్తుందని తెలిపారు. విచారణకు సిద్ధంగా ఉండాలని సిట్ అధికారులు సూచించారు. లేరు సార్ పిఏకి ఇచ్చిర్రు అంతే. అది తెలియదు. ఇక మేము కూడా బయట ఉన్నాము, వాళ్ళు లోపల మాట్లాడి వెళ్ళిపోయారు. సార్ పిఏ ఆయనే. అడ్వకేట్స్ ఉన్నారు లోపల? లేరు. సోమభరత్ గారు లేరు. ఏ అడ్వకేట్ లేరు. ఎప్పుడు రావాలి తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అది ఏమైంది మనకు తెలియదు. మనం బయట ఉన్నాము అంతే. సో మొత్తానికైతే